చిన్నారులు, ముందుగా మీ అందరికీ నా శుభాశీస్సులు. మనం అలా బజార్లో పోతున్నప్పుడు ఒక్కోసారి కొత్త ఇళ్ళు కడుతూ కనిపిస్తుంటారు. ఆ కొత్త ఇళ్ళు కడుతున్నప్పుడు మనకి కాసేపు నుంచుని చూడాలనిపిస్తుంటుంది కదా. ముఖ్యంగా మీరు స్కూల్కి వస్తూ కాసేపు ఆగి మరీ చూస్తుంటారు. ఎలా కడుతున్నారు ఇళ్ళు? ఒక గోడ కట్టాలి అంటే దానికి మూల ప్రమాణం ఏంటి? ఇటుక. సో కొన్ని వందల ఇటుకలు కలిస్తే ఒక గోడ పూర్తి అవుతుంది. అలా 4 గోడలు కడితే ఒక గది అవుతుంది. అటువంటి గదులు కొన్ని కడితే ఒక ఇల్లు అవుతుంది. అంటే ఏంటి? ఇల్లు కట్టాలంటే దానికి ప్రమాణం ఒక ఇటుక. అదేవిధంగా ఈ సృష్టిలో జీవరాశులు అన్నిటికీ కాకుండా సజీవులు నిర్జీవులు కూడా ఉన్నాయి. ఈ యొక్క సృష్టిని మనం 2 భాగాలుగా విభజిస్తే కొన్ని సజీవులు కనిపిస్తుంటాయి, కొన్ని నిర్జీవులు కనిపిస్తుంటాయి. ఈ సజీవులు కానీ నిర్జీవులు కానీ ఎట్లా ఏర్పడ్డాయి, ఈ సృష్టిలోకి ఎలా వచ్చినాయనే విషయం మీకు తెలుసుకోవాలని ఉంది కదా. అందుకని ఇవాళ కణము నిర్మాణము అనే పాఠం గురించి తెలుసుకుందాం. మరి ఇందాక చెప్పినట్టు ఒక గోడకి ఇటుక ప్రమాణమే అయితే, అలాగే జీవుల యొక్క శరీరం ఏర్పడాలంటే జీవులే కాదు నిర్జీవులు కూడా, అటు సజీవులు నిర్జీవులు ఏర్పడాలన్నా కూడా వాటికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అవేంటంటే సజీవులు నిర్జీవులు మొట్టమొదట పరమాణువుల నుంచి ఏర్పడతాయి. ఈ పరమాణువులు అనేవి సూక్ష్మాతి సూక్ష్మమైనవి. కొన్ని పరమాణువులు కలిస్తే ఒక అణువు ఏర్పడుతుంది. ఇటువంటి అణువులు ఏర్పడ్డప్పుడు ఆ అణువుల కలయిక వల్ల మూలకాలు ఏర్పడతాయి. అయితే ఈ యొక్క నిర్జీవుల దగ్గరికి వచ్చేసరికల్లా పరమాణువుల నుంచి మూలకాలు రావటం, ఆ మూలకాలు వచ్చాక అణువులు ఏర్పడటం జరుగుతుంటుంది. సో అణువులతో సజీవుల యొక్క ఏర్పాటు కన్నా కూడాను మరి నిర్జీవుల్లో చూస్తే ఈ అణువులు ఏర్పడ్డాక మరి ఈ సజీవుల కన్నా నిర్జీవుల్లో ముందు పెరుగుదల అంతటితో ఆగిపోతుంది. ఈ నిర్జీవులు కణాలుగా ఏర్పడ్డాక కొన్ని సందర్భాల్లో ఆ కణాలు మరి స్ఫటికాలుగా ఏర్పడతాయి, కొన్ని సందర్భాల్లో కొల్లాయిడ్స్గా ఏర్పడతాయి. అదే సజీవుల్లో అయితే వ్యవస్థలు ఉంటాయి, అనేక రకాల వ్యవస్థలు. ఈ వ్యవస్థల్లో ఒక్కొక్క వ్యవస్థలో అనేక అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలు అనేక కణజాలాల సమూహంతో ఏర్పడతాయి. మళ్ళీ ఒక్కొక్క కణజాల సమూహం తీసుకుంటే అందులో కొన్ని వందల వేల కణాలు ఉంటాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జీవుల వ్యవస్థ, జీవరాశులు, స్థాయిలు. కాబట్టి సజీవుల్లో మనం పరిశీలించినట్టయితే ఈ సజీవుల్లో ముందు కణాలు ఏర్పడతాయి. ఇక్కడ కూడా కణాలు మొట్టమొదట పరమాణువులు, పరమాణువుల నుంచి అణువులు, అణువుల నుంచి కణాలు ఏర్పడతాయి. ఈ కణాలు ఏర్పడ్డాక ఈ కణాల నుంచి పిండి పదార్థాలు, అలాగే మరి ప్రోటీన్స్ ఇవన్నీ కూడా కలిసి మరి మరి కేంద్రక పదార్థాలు కూడా కలుస్తాయి. వీటితో కలిసినటువంటి ఒక బృహద్ అణువులు ఏర్పడతాయి. ఈ బృహద్ అణువులు ఏర్పడినప్పుడే మరి జన్యు పదార్థం ఏర్పడుతుంటుంది. ఆ తర్వాత వాటి నుంచి వాటి చుట్టూ కలిసి ఒక రసాయన పదార్థం ఏర్పడుతుంది. దీన్నే జీవ పదార్థమని, సైటోప్లాజం అని అంటుంటాం. ఈ విధంగా కణ నిర్మాణం పూర్తవుతుంది. ఈ జీవరాశుల్లో అనేక వ్యవస్థలు ఉంటాయి. వాటిలో స్థాయి డిఫరెన్స్ ఉంటుంది. ఉదాహరణకి మీరు 6వ క్లాస్లో ఉన్నప్పుడు లెక్కలు కొంచెం కష్టంగా అనిపించినాయి. అలా 7వ క్లాస్కి వచ్చాక మీరు హై స్థాయికి వచ్చారు, ఇంకొంచెం కష్టమైన లెక్కలు మీరు చేశారు. 8th క్లాస్కి వచ్చాక ఇంకొంచెం కష్టమైనవి, 9th క్లాస్కి వచ్చాక ఇప్పుడు ఇంకా కష్టమైన లెక్కలు చాలా సునాయాసంగా చేస్తున్నారు. అంటే ఏంటి? జీవుల్లో స్థాయి పెరిగే కొద్దీ కూడాను దాని యొక్క సంక్లిష్టత పెరుగుతూ ఉంటుంది. సంక్లిష్టత పెరిగింది అంటే ఆ జీవి యొక్క డెవలప్మెంట్ చాలా ఎక్కువ ఉన్నట్లు అన్నమాట. ఈ సంక్లిష్టత పెరిగే కొద్దీ దానికి సంబంధించినటువంటి ఒక సుస్థిరమైనటువంటి వ్యవస్థ కూడా ఉండాలి. ఆ వ్యవస్థ ఎంతో సక్రమంగా పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి ఒక నిర్వచన రూపంలో చూద్దాం. చూడండి, జీవుల వ్యవస్థ. మూలకాలు సజీవుల్లో ఉన్నా లేక వాటి స్వాభావిక నిర్జీవుల్లో ఉన్నా కూడా వాటి స్వాభావిక భౌతిక రసాయన శాస్త్ర ధర్మాలనే పాటిస్తుంటాయి. అంటే ఏంటి? సజీవుల్లో నిర్జీవుల్లో మరి తప్పనిసరిగా మూలకాలు ఉన్నాయి. అయితే మూలకాలు రెండిట్లో ఉన్నప్పుడు రెండు కూడా రసాయన భౌతిక ధర్మాలనే పాటిస్తూ ఉన్నప్పుడు మరి సజీవులని నిర్జీవులని ఎట్లా మనం వేరు చేయగలిగాము, ఎట్లా వేరుపడ్డాయి అన్న అనుమానం మీకు వస్తున్నది కదా. దానికి ఒకటే ఆన్సర్. దాని సమాధానం ఏంటంటే ఈ సజీవుల్లో ఉన్నటువంటి మూలకాలు ఒక సక్రమమైన క్రమమైన పద్ధతిలో అమర్చబడి ఉండటమే దానికి కారణం. నిర్జీవుల్లో ఈ యొక్క మూలకాలు ఒక క్రమమైన పద్ధతిలో లేకపోవటం వల్ల అవి నిర్జీవులుగానే నిలిచిపోయినాయి. సజీవుల్లో ఈ మూలకాలు సక్రమమైన పద్ధతిలో ఉండటం వల్లనే అవి జీవులుగా ఉత్పత్తి అయి అవి ఇంకా క్రమక్రమంగా సంక్లిష్టతను పొందుతూ ఉన్నది. ఈ జీవుల్లో మరి రకరకాల మూలకాలు ఉంటాయి. ఉదాహరణకి సోడియము, కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు, ఇనుము ఇటువంటి మూలకాలు కూడా అందులో ఉంటూ ఉంటాయి అన్నమాట.
ఇవన్నీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఉండటం వల్ల వాటి సజీవులు అని అంటున్నాం. ఈ సజీవుల్లో అలా ఇంకా ముందుకి సంక్లిష్టత ఏర్పడుతూ పాత జీవుల నుంచి కొత్త జీవులు ఇంకా అభివృద్ధి చెందే జీవులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక సంక్లిష్టమైన పని జాగ్రత్తగా అమరి ఉన్న వ్యవస్థ కావాలి. ఒక సంక్లిష్టమైన స్థితిలో అంటే ఒక ఉన్నత స్థాయి జీవి ఏర్పడాలి అంటే దాని వ్యవస్థల్లో కూడా ఇంకొంచెం సంక్లిష్టత ఏర్పడాలన్నమాట. ఆ సంక్లిష్టత ఉన్నప్పుడే త్వరగా ఆ డెవలప్మెంట్ ఉంటుంది. ఉదాహరణకి మనం పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ పెళ్లి కార్యక్రమం అది చక్కగా విజయవంతంగా ముగియాలి అంటే ఆ పెళ్లి బాధ్యతలు నలుగురు తీసుకొని వాడి క్రమశిక్షణతో సక్రమంగా చేసినప్పుడే ఆ కార్యక్రమం సాగుతుంది. అదేవిధంగా జీవి కూడా మరి సంక్లిష్టమైనటువంటి వ్యవస్థల్లోకి వస్తున్నప్పుడు ఆ డెవలప్మెంట్ కూడా అదే స్థాయిలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పినట్టే పరమాణువుల నుంచి అణువులు ఏర్పడతాయి. ఈ అణువుల నుంచే స్ఫటికాలు కొల్లాయిడ్స్ ఏర్పడతాయి నిర్జీవుల్లో. అదే సజీవుల్లో అయినట్లయితే చూడండి, పరమాణువులు అణువులు వస్తాయి. ఆ అణువులు ఏర్పడ్డాక ఈ అణువులు కొవ్వులు పిండి పదార్థాలు మాంసకృతుల కలయికతో బృహద్ అణువులు ఏర్పడతాయి. బృహద్ అణువులు అంటే పెద్ద అణువులు అని అర్థం, లేక పెద్ద చాలా సామర్థ్యం గల అణువులు. అలా ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది, కేంద్రకామ్లాలు ఏర్పడతాయి. ఈ కేంద్రకామ్లాలు మళ్ళీ అక్కడి నుంచి మరి జీవ పదార్థం ఏర్పడుతుంది. జీవ పదార్థం అంటే ఇందులో 70 నుంచి 80% నీరు ఉంటుంది. సూక్ష్మంగా విటమిన్స్ ఉంటాయి, అనేక మూలకాలు ఉంటాయి. ఇలా ఏర్పడ్డటువంటి జీవ పదార్థంలో ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే పాలిసాకరైడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసిన జీవ పదార్థమే ఒక కణము. అలా మొట్టమొదటి కణం ఆవిర్భవించింది ఈ సృష్టిలోకి. చిన్నారులు, మనం అసలు జీవులు ఈ ప్రపంచంలో ఎట్లా ఏర్పడ్డాయో తెలుసుకుంటున్నాం. గొప్ప రహస్యాన్ని జాగ్రత్తగా వినాలి సుమా. అలా కణం ఏర్పడ్డప్పుడు అనేక కణాలు కలిస్తే ఒక కణజాలం ఏర్పడుతుంది. అటువంటి కణజాలాలు కలిస్తే ఒక అవయవం, అటువంటి అవయవాలు కలిస్తే ఒక వ్యవస్థ, అటువంటి వ్యవస్థలు కలిస్తే ఒక జీవి. ఆ విధంగా జీవి ఈ సృష్టిలోకి ప్రవేశించబడింది. అంతటితోనే ఆగిపోలేదు. ఆ జీవులు అనేక జీవులు కలిస్తే జనాభా అయింది, అనేక జనాభాలు కలిస్తే ఒక సంఘం అవుతుంది, అటువంటి సంఘాలు చాలా కలిస్తే ఒక పరిణామం అవుతుంది, అదే ఆవరణ వ్యవస్థ అవుతుంది. అటువంటి ఆవరణ వ్యవస్థ అన్నీ కలిసి ఒకటైతే అదే జీవావరణ వ్యవస్థ. ఇది సృష్టి యొక్క రహస్యం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్ఫటికాలని. ఇదిగో నిర్జీవ వ్యవస్థలో ఉన్నటువంటి మరి కణాలు ఏర్పడ్డాక వాటి నుంచి స్ఫటికాలు ఇట్లా వస్తాయి. ఈ పక్కన పొడుగ్గా ఉన్నటువంటి పెద్ద స్ఫటికంలో మనం భూమి నుంచి తీసినప్పుడు దాంట్లో మరి రంగురంగుల స్ఫటికాలు ఒక చోట ఏర్పడ్డాయి. వాటిని మళ్ళీ ఆభరణాలుగా ఆడవాళ్ళు ధరిస్తూ ఉంటారు. ఇవి కూడా స్ఫటికాలే అన్నమాట. ఇవి నిర్జీవులకు ఉదాహరణ. ఈ యొక్క కణం నుంచి నెక్స్ట్ వచ్చే డెవలప్మెంటే ఈ స్ఫటికాలు. అలాగే ఇవి కొల్లాయిడ్స్. ఈ కొల్లాయిడ్స్ కూడాను తప్పనిసరిగా ఇవి కూడా నిర్జీవ వ్యవస్థే. కణం నుంచి వచ్చినటువంటి నెక్స్ట్ సంక్లిష్టత ఇదన్నమాట. పోతే జీవరాశులన్నిటికీ కణం అనేది ఒక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము అని తెలుసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ పని చేయాలన్నా మూలాధారం కణం. మనం ఇందాకనే చెప్పుకున్నాం, ఏ జీవి శరీరమైనా ఏర్పడాలంటే దానికి మూలాధారము ప్రమాణము కణమే. అందువల్ల కణం అనేది నిర్మాణాత్మక ప్రమాణము. అలాగే ఏ పని చేయాలన్నా కణమే ఆధారం అవుతుంది. ఎలాగంటే మనం భోంచేసాం, అది జీర్ణం అవ్వాలి. జీర్ణం అవ్వాలంటే ఏ వ్యవస్థ పనిచేయాలి? జీర్ణ వ్యవస్థ. ఆ జీర్ణ వ్యవస్థలో అవయవాలు, ఆ అవయవాల్లో ప్రతి ఒక్క అవయవంలోనూ మళ్ళీ ఇంకా కణజాలాలు, ఆ కణజాలాల్లో మళ్ళీ ఉండేది కణము. ఆ కణం పనిచేస్తేనే ఈ యొక్క ఆహారం జీర్ణమయ్యేది. అందువల్ల పనికి కణమే ఆధారము, నిర్మాణానికి కణమే ఆధారం. కాబట్టి జీవరాశులన్నింటికీ కూడా కణం అనేది ఒక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని తెలుసుకున్నాం. తర్వాత అసలు ఎలా తెలిసిన కణం అనే సూక్ష్మమైనటువంటి ఆ చిన్న చిన్న కణాలను మనం ఎట్లా చూసుకున్నాము? ఎలా చూసామంటే ఇదిగో ఈ మహానుభావుడు రాబర్ట్ హుక్ అనేటువంటి సైంటిస్ట్ 1665 సంవత్సరంలో మైక్రోస్కోప్ కింద ఒక చెట్టు బెరడు యొక్క చిన్న ముక్కని పెట్టి పరీక్షించడం వల్ల దానిలో తేనె పట్టులో ఎలా గదులుంటాయో ఆ బెరడులో కూడా అలాగే అనేక గదులు ఉండటం వల్ల ఇవన్నీ చాలా గదులుగా ఏర్పడింది. కాబట్టి వీటికి కణం అని పేరు పెట్టారు ఆయన. దాన్ని బట్టి ప్రతి జీవిలో కూడాను కణాలు ఉంటాయి, కణాల మూలంగానే శరీరం ఏర్పడిందని నిర్ణయించుకున్నారు, నిర్ధారణ చేసి మనందరికీ తెలియజేశారు. అయితే ఆ బెరడు నిర్జీవ పదార్థం అయిపోయింది కాబట్టి ఆ కణం లోపల జీవ పదార్థాలు ఏం కనపడలేదు. ఆ తర్వాత మైక్రోస్కోప్లో చూసినప్పుడు తక్కిన కణాల్లో జీవ పదార్థాలు కనిపించినాయి. మన రాబర్ట్ హుక్ గారు చూసినటువంటి ఈ యొక్క మైక్రోస్కోప్ కూడా మీరు పరిశీలించండి. ఈ మైక్రోస్కోప్ రావడం వల్ల అంటే సూక్ష్మదర్శనం రావడం వల్ల మన ప్రపంచంలో ఒక కొత్త యుగం ఆరంభమైంది. అప్పటి వరకు కేవలం కళ్ళకు కనిపించేటువంటి జీవరాశుల గురించే తెలుసుకున్నాం, కానీ కంటికి కనిపించిన వాటి గురించి తెలుసుకోవడం అనేది మనకు తెలియదు. ఆ మైక్రోస్కోప్ లేక సూక్ష్మదర్శనల పుణ్యమా అని మనం మరో ప్రపంచాన్ని చూస్తున్నాం. అదే మైక్రోబయాలజీగా ఇప్పుడు గొప్పగా డెవలప్ అయింది.
ఇటువంటి ఈ సూక్ష్మదర్శనంలో తరతరాల వారీగా వాటిలో కూడా ఇంకా సంక్లిష్టమైనటువంటి సూక్ష్మదర్శిని రావటం, ఆ తర్వాత ఇంకా సూక్ష్మదర్శిని ఇట్లా మనం వస్తున్నాయి. అది కూడా ఇప్పుడు చూద్దాం. ఇలా రాబర్ట్ హుక్ గారి సేవల పుణ్యంగా మనం జీవులన్నీ కూడా కణాలతో ఏర్పడ్డాయని తెలుసుకున్నాం. తర్వాత చూడండి, ఈ యొక్క బెరడులో తేనె పట్టు వంటి నిర్మాణాలు ఎలా ఉన్నాయో మనం చూసుకున్నాం. ఓకే, తర్వాత ఈ చూడండి ఆర్టన్ వాన్ లువెన్హుక్ అనే సైంటిస్ట్ ఈయన కూడా మైక్రోస్కోప్లో కొన్ని వాటిని పరీక్షించి జీవుల్ని ఆయన ఏం తేల్చారంటే ఏకకణ జీవుల మనుగడ. అంటే సృష్టిలో అంత ముందు వరకు మనకు తెలియదు కదా, మనకు కేవలం కనిపించే జీవులే ప్రధానమైన అనుకున్నాం. కంటికి కనిపించని జీవుల్లో కూడా ఏకకణ జీవులు ఉన్నాయి అన్న విషయం మనకి ఆర్టన్ వాన్ లువెన్హుక్ అనేటువంటి ఈ శాస్త్రజ్ఞులు తెలియజేశారు. అయితే మనకి అమీబా, పారామిషియం, యూగ్లినా ఇవన్నీ మనకు ఉదాహరణలు ఏకకణ జీవులుగా. అంటే మరి ఏకకణ జీవులు అంటే శరీరం మొత్తం కూడా ఒకే కణంతో ఏర్పడింది, ఆ ఒక కణంతోనే జీవితం మొత్తాన్ని వెళ్ళబుచ్చుతాయి అన్నమాట. ఇటువంటి ఏకకణ జీవులన్నీ కూడా మైక్రోస్కోప్లో చూసి ఈ ఆర్టన్ వాన్ లువెన్హుక్ అనే సైంటిస్టు ఏకకణ జీవులు అనే ప్రపంచంలో ఉన్నాయని, వాటి జీవితకాలం అంతా ఏకకణంతోనే సాగిస్తాయని మనం తెలుసుకున్నాం. వారికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. తర్వాత మరో సైంటిస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్, ఈయన 1831 సంవత్సరంలో కణాలు అనేక రకాల జంతువుల అలాగే వృక్షాల కణాలను పరిశీలించి మైక్రోస్కోప్ ద్వారా వాటిలో కేంద్రకం ఉందని తొలిసారిగా చెప్పిన మహానుభావుడు రాబర్ట్ బ్రౌన్. అంతవరకు మనకి కణాలతో నిర్మితమైందని తెలుసుకున్నామే కానీ కణం లోపల కేంద్రకం ఉంటుందన్న విషయం తొలిసారిగా రాబర్ట్ బ్రౌన్ గారు మనందరికీ తెలియజేశారు. చూడండి, అలా ఇందాక నేను చెప్పినట్టు ఈ వ్యవస్థల్లో ఎట్లా సంక్లిష్టత ఏర్పడుతూ ఉన్నత స్థాయి జంతువులు వస్తున్నాయో అదేవిధంగా మరి మైక్రోస్కోపుల్లో కూడా రకరకాల డెవలప్మెంట్స్ వచ్చేసి చివరిగా ప్రస్తుతం ఈ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ చూడండి, ఈ యొక్క పటాన్ని, ఈ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపు మన చాలా ఖరీదైంది, చాలా విలువైంది. దీని కింద ఒక చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన జీవిని పెడితే కొన్ని వేల రెట్లు పెద్ద చేసి చూపిస్తుంది. దీనివల్లనే మనకి కణాల లోపల ఉండే కణాంగాలు ఎంత సైజులో ఉంటాయి, అవి చేసే పనితీరు అంతా కూడా ఈ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారానే మనం తెలుసుకోవడం జరిగింది. ఇది ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. ఇది మన దేశంలో చాలా తక్కువ చోట్ల మాత్రం ఉంది, చాలా ఖరీదైంది, చాలా విలువైంది ఈ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. మీరు అంతా చూశారు కదా. తర్వాత ఈ ష్లీడన్ అనే శాస్త్రజ్ఞుడు, ఈయన 1804లో జన్మించారు, 1881 దాకా జీవించారు. ఈయన కనుక్కున్న విషయం ఏంటంటే ముఖ్యంగా ఈయన మొక్కల మీద పరిశోధనలు చేసి మొక్కల కణాల గురించి పరిశీలిస్తూ ప్రతి కణానికి తనదంటూ ఒక ప్రత్యేకమైన కవచం ఉందని, అదే కణకవచం అని ఆయన నిర్ధారణ చేసి మన ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఈ కణకవచం కేవలం మొక్కలకై ఉంటుందన్న విషయం తర్వాత తెలుసుకున్నారు. ఈయన మొక్కల ప్రతి కణానికి కూడా కణజాలాల్లో కానివ్వండి ఎక్కడ చూసినా ప్రతి కణానికి మొక్కలో ప్రతి భాగంలో ఉండే కణానికి చుట్టూ కణకవచం ఉండి దాన్ని పరిరక్షిస్తుంటుందన్న విషయాన్ని ష్లీడన్ గారు చెప్పారు. తర్వాత ఈ సైంటిస్ట్ని చూడండి, థియోడోర్ ష్వాన్. ఈయన 1810లో జన్మించి 1882 దాకా జీవించారు. ఈయన విషయం కనుక్కున్న విషయాలు ఏంటంటే ఇందాక స్వీడన్ గారు మొక్కల మీద పరిశోధనలు చేస్తే అదే సమయంలో ఈయన జంతువుల మీద పరిశోధనలు చేసి జంతువుల్లో ఉండేటువంటి కణజాలాల్లో కూడా కణాలు ఉంటాయని, ఆ కణాలలో కూడా కేంద్రకం ఉంటుందని ఆయన నిర్ధారణ చేసి ఈ థియోడోర్ ష్వాన్ గారు చెప్పారు. అంతేకాదు ఈయన ఇంకో ప్రత్యేకమైన విషయం కూడా చెప్పారు, జంతువుల కణాలకి మాత్రం కణకవచం అనేది ఉండదు, కేవలం వృక్ష కణాలకు ఉంటుందేమో, జంతువుల కణానికి మాత్రం ఉండదని చెప్పేసి ఈయన పరిశోధనలో తేలింది. తర్వాత రుడోల్ఫ్ విర్కోస్ అనేటువంటి ఈ శాస్త్రజ్ఞులు 1855 సంవత్సరంలో ఇంకో గొప్ప విషయాన్ని మనకి ప్రపంచానికి వెల్లడి చేశారు. ఏంటంటే బాగా అభివృద్ధి చెందినటువంటి కణము తర్వాత 2 కణాలుగా విభిన్నం చెందుతుంది. ఒక పెద్ద కణం నుంచి 2 చిన్న కణాలు వస్తాయని, అది కణ విభజన ద్వారా సాధ్యమవుతుందని, కణాల్లో కణ విభజన జరుగుతుందని గమనించినటువంటి తొలి సైంటిస్టు రుడోల్ఫ్ విర్కోస్ గారు. వీరిద్దరూ కలిసి ఇందాక స్వాన్, ష్లీడన్ ఇద్దరు సైంటిస్టులు కూడా ఒకే కాలంలో వారు. ఆ తర్వాత వారిద్దరు కలుసుకొని వారి పరిశోధనల గురించి చర్చించుకున్నాక ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు. దాన్నే కణ సిద్ధాంతం అంటాం. ఇది 1838 సంవత్సరంలో స్వీడన్ అండ్ స్వాన్ సైంటిస్టులు ఇద్దరూ కలిసి ఏర్పాటు చేశారు. ఈ కణ సిద్ధాంతంతో ఈ ప్రపంచం కొత్త వెలుగుల్ని చూసింది. ఈ సిద్ధాంతంలో ప్రధానంగా 4 విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటి పాయింట్, జీవరాశులన్నీ కణాలు వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి. మనం ఫస్ట్ నేర్చుకున్నటువంటి విషయం, ఏ జీవి చూసినా సరే ఆ జీవి ప్రధానంగా కణాలతోనే ఏర్పడింది, కణమే మూలాధారము.
కణమే కాకుండా కణాల ద్వారా ఉత్పన్నమైనటువంటి వాటి వల్లనే ఆ జీవుల్లో ఇంకా ఇంకా ఏ కణజీవి బహుకణ జీవులు అవుతూ ఇలా అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పిన విషయాన్ని కణ సిద్ధాంతంలో మొదటి పాయింట్గా పొందుపరిచారు. తర్వాత చూడండి రెండో పాయింట్ని, ఈ కణాలన్నీ ముందు తరం కణాల నుండి ఏర్పడతాయి. మీకు చక్కగా అర్థం అవ్వాలంటే మనం ఉన్నాం, మనం మన నాన్నగారి నుంచి వచ్చాం, మన నాన్నగారు తాతగారి నుంచి, తాతగారు ముత్తాతగారి నుంచి, ఇలా పాత తరం నుంచి కొత్త తరం ఏర్పడుతూ వచ్చింది. అదేవిధంగా ప్రతి కొత్త కణం కూడా పాత కణం నుంచి ఏర్పడుతుందన్న గొప్ప సిద్ధాంతాన్ని ఈ యొక్క రెండవ పాయింట్గా మనం ఇక్కడ తెలుసుకున్నాం. తర్వాత మూడో పాయింట్కి వస్తే చూడండి, అన్ని కణాలు ఒకే రకమైన రసాయన నిర్మాణం కలిగి ఒకే రకంగా జీవన క్రియలు నెరవేరుస్తాయి. అంటే దీని అర్థం ఏంటంటే, మరి కణాలు చాలా ఉంటాయి, బహుకణాలకి కణజాలానికి తేడా ఉంది. బహుకణాలంటే అనేక రకమైన కణాలు అనేక ఆకారాల్లో ఉండి ఒకే చోట ఉండొచ్చు, అయితే వాటి పనితీరు వేరుగా ఉంటుంది. కానీ కణజాలం అంటే, ఇక్కడ కణజాలం అంటే అన్ని కణాలు ఒకే ఆకారంలో ఉంటాయి, అవి ఒకే రకమైన పనిని సక్రమంగా నెరవేరుస్తాయి. అది దీని అర్థం అన్నమాట. సో ప్రతి అవయవం ఏర్పడాలంటే అనేక కణజాలాలు కావాలి, ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ కణజాలంలో ఉండే కణాలన్నీ కూడా ఒకే ఆకారంలో ఉంటూ ఒకే రకమైన పని చేసినప్పుడే, వాటి మధ్య అనుసంధానంతో పనిచేసినప్పుడే ఆ అవయవం యొక్క ఉపయోగం మనకి సార్థకత అవుతుంది. చివరిగా నాలుగో పాయింట్ చూద్దాం. జీవి యొక్క జీవన క్రియలు ఆ జీవిలోని కణములు నిర్వర్తించే విధులను బట్టి ఆ జీవిలోని వివిధ కణాల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రతి జీవిలోనూ జీవక్రియలు జరుగుతాయి. ఏ పని జరిగినా అది క్రియే, జీవక్రియ. మనం ఉన్నాం, ఆహార వ్యవస్థ ఆహారం జన్యం చేస్తుంది, శ్వాస వ్యవస్థ ప్రకారం శ్వాసిస్తున్నాము, కండర వ్యవస్థ బలాన్ని ఇస్తున్నది, నాడీ వ్యవస్థ, ఇలా ఎన్నో వ్యవస్థలు, ప్రతి వ్యవస్థ చేసే పనే జీవక్రియ. అలా ప్రతి జీవిలోనూ జీవక్రియలు ఉంటాయి. అయితే ఆ జీవక్రియ జరగాలంటే వారిని తర్కించుకుంటూ పోతే లోపలికి ఏం తెలుస్తున్నాయా అంటే, వ్యవస్థలో అవయవాలు, అవయవాల్లో ఉండే కణజాలాలు, కణజాలాల్లో ఉండే కణాలు పనిచేస్తాయి. అందువల్ల కణాలే మూలాధారం అని ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఆ జీవి లోపల ఉండే కణాలు నిర్వర్తించే విధులను బట్టే ఆ జీవిలోని వివిధ కణాల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు కూడా ఉండాలి. కణానికి మధ్య, కణజాలానికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు ఆ అవయవం యొక్క పని మనకి విజయవంతంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, ఈ యొక్క మైక్రోస్కోప్ ద్వారా అతి సూక్ష్మమైనటువంటి బ్యాక్టీరియాలను, వైరస్ను కనుక్కోవడం జరిగింది. ఈ బ్యాక్టీరియాల్లో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. అందులో ఉపయోగపడే బ్యాక్టీరియాస్ కొన్ని, ఉపయోగపడకుండా హాని కలిగించే బ్యాక్టీరియా, అలాగే హాని కలిగించే వైరస్లు, ఉపయోగపడే వైరస్లు ఉన్నాయి. ఇక్కడ ఒక బ్యాక్టీరియా గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ప్రొకారియేట్లు లేక కేంద్రక పూర్వ కణాలు అన్నారు. ఉదాహరణ బ్యాక్టీరియా. చూడండి, ఈ బ్యాక్టీరియాలో తోకలాంటి భాగం ఉంది, దీన్ని కశాభము అన్నాం. ఇక్కడ ముద్దగా గుంపుగా ఉంది, మీసోజోములు, ఈ భాగం అన్నమాట. ఇక్కడ పొడుగ్గా ఒక వలలాగా ఉంది, చూడండి. ఈ వలలాగా ఉన్న భాగాన్ని డిఎన్ఏ లేక డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. లేకపోతే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ యొక్క మందపాటి భాగమే కణకవచము. తర్వాత లోపల లైట్గా లైనింగ్గా ఉంది, చూడండి ఎర్రగా, అది ప్లాస్మా పొర. అలాగే ఇక్కడ రైబోజోములు, ఇక్కడ చుక్కలు చుక్కలుగా ఉన్నాయి, వీటిని విడి రైబోజోములు అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ప్రొకారియేట్ అన్నాం. ప్రొకారియేట్లు అంటే ఏంటి అర్థమో తెలుసా? కేంద్రక పూర్వ కణాలు. అంటే ఈ జీవుల్లో కేంద్రకం అనేది ఉండదు. మొక్కల్లో కూడా మీరు గతంలో తెలుసుకున్నారు ఏంటంటే, పుష్పించని మొక్కలు ముందు పుట్టినాయి, తర్వాత పుష్పించే మొక్కలు తర్వాత పుట్టినాయి. అదేవిధంగా జంతువుల్లో కూడా మొట్టమొదట మరి కేంద్రకం లేని కణాలు జీవులు ఉద్భవించినాయి, ఆ తర్వాత కేంద్రకం కల జీవులు ఉద్భవించినాయి. అలా కేంద్రకం లేని కణాల ఉద్భవానికి కారణమే ప్రొకారియేట్లు అంటాం. ఉదాహరణ బ్యాక్టీరియా. ఇందులో ఈ కశాభం అనేటువంటి పొడుగాటి వెంట్రుక లాంటి భాగము చలనానికి ఉపయోగపడుతుంది. కేంద్రకం లేదు, అయితే మొక్కల లక్షణంలాగా దీంట్లో కణకవచం కూడా ఉంది. అయితే కేంద్రకం లేకపోయినా ఆవార డిఎన్ఏ ఉండి ఉన్నత స్థాయి జంతువుల కణాలు ఎంత గొప్పగా పనిచేస్తాయో ఈ బ్యాక్టీరియా కూడా అలాగే పనిచేస్తుంది. తర్వాత రెండో భాగం యుకారియేట్లు. ఇందాక కేంద్రక పూర్వక కణాలు అన్నాం, ఇప్పుడు నిజ కేంద్రక కణాలు అంటున్నాం. చూడండి, యుకారియేట్లు నిజ కేంద్రక కణాలు. ఉదాహరణ శైవలాలు, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. ఇవన్నీ అంటే వీటన్నిటిలో కూడా శరీరాల్లో కణం లోపల కేంద్రకాలు ఉంటాయి. కేంద్రకం ఉన్న జీవుల్ని యుకారియేట్లు అంటాం. అయితే ఈ కేంద్రకం ఉన్న కణాలు ఉన్నటువంటి జీవులు చాలా ఉన్నాయి. పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు, అలాగే వెన్నెముక లేని జంతువులు, వెన్నెముక గల జంతువులు, ఇలా వివిధ స్థాయిల్లో ఉన్నాయి.
స్థాయిలు ఏదైనా సరే వాటిల్లో ఉండేటువంటి కణాల యొక్క ఆకారాలు వేరుగా ఉంటాయి. ఒక్కోసారి ఒక జీవిలోనే ఒక్కో అవయవం వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఆ అవయవాల్లో ఉండేటువంటి కణజాలాలు, ఆ కణజాలాల నుండి కణాల యొక్క ఆకారాలు వేరుగా ఉంటాయి. ఆకారాన్ని బట్టి అవి చేసే పని కూడా వేరుగా ఉంటుంది. ఒక కణానికి ఒక ఆకారం ఉంది అంటే ఆ ఆకారం ఆ కణం చేసే పనికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ ఆకారం ఉంటుంది. దానికి కొన్ని ఉదాహరణలుగా ఇప్పుడు రకరకాల కణాలని చూద్దాం. మొట్టమొదటిసారి మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు చూడండి, ఈ ఉల్లి పొరలో కణాలు కనిపించినాయి. ఇవన్నీ కణాలు. ప్రతి కణంలో కొంచెం చుక్కలా ఉంది చూసారా, ఇది కేంద్రకం. ఉల్లి పొరలో కణాలు వాటి కేంద్రకం అన్నమాట. ఇది హైడ్రిల్లా మొక్క నీడల్లో ఉంటుంది. వీటి ఆకుల్లో కూడా మరి కణాలు ఎలా ఉంటాయో చూసాం మైక్రోస్కోప్లో. తర్వాత ఇది బుగ్గ కణాలు అంటారు. మీ బుగ్గల్లో ఎవరికైతే కణాలు ఎక్కువగా ఉంటాయో, ఈ కణజాలం బాగా ఉన్న వాళ్ళకి బుగ్గలు బాగా ఎత్తుగా ఉంటాయి, కణజాలాలు తక్కువగా ఉన్న వాళ్ళకి బుగ్గలు చిన్నవిగా ఉంటాయి. సో బుగ్గల్లో ఉండే కణాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఒక్కో ప్రాంతంలో ఉండే కణాలు ఒక్కో రకంగా ఉండి ఆ ఆకారం అవి పనిచేసేటువంటివి వాటికి అనుకూలంగా ఉంటుందని చెప్పాం కదా. అలాగే డయాటమ్స్, ఇవి నీటిలో ఉంటాయి, ఇవి కూడా కణాలు. అలాగే గాబ్లెట్ కణం ఇక్కడ ఉంది చూడండి, ఇది గాబ్లెట్ కణం. వీటి ఆకారం అది చేసే పనికి అనుకూలంగా ఉంది. అలాగే కాలేయం అతి ప్రధానమైనది. ఈ రోజుల్లో గుండెనైనా మార్చచ్చు, కానీ కాలేయం మార్చి మళ్ళీ పెట్టాలంటే ప్రపంచంలో ఇంకా కష్టం. ఒకే ఒకసారి చిన్న ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు, కానీ కోటాను కోట్ల డబ్బులు ఖర్చు అవుతుంది, ఎవరికి అందుబాటులో లేనిది. కాబట్టి గుండె కన్నా పదిలంగా చూసుకోవాల్సింది ఈ కాలేయం. అలాగే చూడండి కండర కణం. ఈ హృదయం మనం గతంలో చెప్పుకుని ఉంటాం. ఈ కండర కణాలు 3 రకాలు ఉన్నాయి: నునుపు కండరాలు, చారల కండరాలు, హృదయ కండరాలు అని. చూడండి, ఇది హృదయ కండరంలోని ఒక కణం. ఇటువంటి కణాలు కలిస్తే కణజాలమైంది. ఈ కణజాలంతో ఏర్పడిందే ఈ పక్క ఉన్న గుండె. ఈ గుండె ఏర్పడాలంటే ఇటువంటి కణజాలాలు కావాలి. ఇవే హృదయ కండరాలు అంటాము. దీని ఒక కణం, ఈ హృదయ కండరాల్లో ఒక కణం ఇది. దాన్నే పెద్దదిగా చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే ఇలా ఎందుకుంది కణం అంటే ఆ గుండె ఏర్పాటుకి ఇటువంటి ఆకారమే దానికి వసతిగా ఉండి అది చేసే పనికి వసతిగా ఉంటుందన్నమాట. ఈ మన బాగా తెలిసినటువంటి మన స్నేహితుడు నాడీ కణం. ఈ నాడీ వ్యవస్థ అన్ని వ్యవస్థలని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది మాస్టర్ ఆఫ్ సిస్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ నాడీ వ్యవస్థలో ఒక నాడీ కణం ఇది. ఈ పొడుగాటిది యాక్సాన్ అంటాం. ఈ యాక్సాన్ చివరి అంశాలు, మధ్యలో ఇది కణదేహం అన్నాం. ఈ కణదేహం పైన మరి వెంట్రుకల్లాగా లేక వేళలాగా ఉన్న భాగాన్ని డెండ్రైట్స్ అంటాం. ఓకే, ఇలా ఇందాక చూసిన కణాలకి ఇటువంటి వేళ లాంటి నిర్మాణాలు లేవు. కేవలం నాడీ కణంలోనే ఈ వేళ లాంటి నిర్మాణాలు చూస్తున్నాం. కాబట్టి దీన్ని బట్టి ఏంటి, ఒక్కొక్క కణం ఒక్కొక్క ఆకారంలో ఉంది అంటే దాన్ని చేసే పనికి అనుకూలంగా ఉన్నట్టు అర్థం. మీకు చక్కని ఉదాహరణ చెప్పనా, మరి ఈ వెన్నుపామును పరిశీలించినట్టయితే వెన్నుపాములో ఒక్కొక్క కణము యొక్క ఈ యాక్సాను చూసారా, ఆ వెన్నుపాములో ఉండే కణానికి ప్రతి ఒక్క కణానికి ఉండే యాక్సాను 1 మీటరు పొడవు ఉంటుంది. అంత పొడవు ఉండటం వల్లనే మనకి అధికాల చివరి ఎక్కడో చిన్న చీమ పోతున్నా కూడా వెంటనే మెదడుకు న్యూస్ అందిపోయి మనం కాలు పక్క పెట్టేసుకుంటుంటాం. ఇది నాడీ కణం ఉండే ప్రత్యేకత. ఈ పక్కన కూడా ఇంకొక నాడీ కణం. తర్వాత పురుష బీజ కణము. మానవుల్లో పురుష బీజ కణం, దీన్ని శుక్ర కణం అంటాం. ఈ తోక లాంటి భాగంతో అది ఈదుతూ ఉంటుంది. దీనికి తల భాగం మధ్యలో కేంద్రకం ఉంది. ఈ మెడ భాగంలో మైటోకాండ్రియాస్ ఉంటాయి. ఈ మైటోకాండ్రియాస్ శక్తి నిల్వల పదార్థాలు కాబట్టి దీని యొక్క శక్తి సామర్థ్య సహాయంతో ఈ తోక ఈదుతూ వెళ్ళి అండాన్ని కలుస్తుంది. ఇది కూడా ఒక కణం. ఈ కణం ఇలా ఎందుకు ఉంది అంటే ఈ కణం ఈ ఆకారము మరి అండంలో చొచ్చుకుని పోయేందుకు, ఈ తోక సహాయంతో నడుచుకుంటూ పోయేందుకు, ఈదుకుంటూ పోయేందుకు వసతిగా ఉంది. ఇలా ఎన్నో కణాలు వాటి ఆ పనులను బట్టి ఉన్నాయన్నమాట. కణాలు ఎంత చిన్నవో చూద్దాం. చిన్న మీటర్తో 1 మీటర్ని మనం 100 సెంటీమీటర్లుగా విభజిస్తాం, తెలిసిన విషయమే కదా. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. అందులో 1 సెంటీమీటర్ని తీసుకుంటే అది 10 మిల్లీమీటర్లు, అదే ఎంఎం. అందులో 1 మిల్లీమీటర్ని తీసుకుంటే అది 100 మైక్రోమీటర్లు, దాన్ని μm అని రాస్తాము. అలాగే 1 మైక్రోమీటర్ = 1000 నానోమీటర్లు. ఇంత చిన్న చిన్న కణాలను కూడా మనం చూస్తున్నాం. చాలా చిన్న కణాలు చుట్టమే కాకుండా పనిచేసే విధానాన్ని కూడా ఇందాక నేను చూపించిన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ సహాయంతో మనం ఎంతో విషయాలు తెలుసుకున్నాం. చూడండి, ఉష్ణపక్షి. మనం దాకా చెప్పుకున్నటువంటి కణాలు చాలా చిన్నవని చెప్పుకున్నాం కదా. అయితే కంటికి కనిపించి కంటికి ఆశ్చర్యం కలిగించి పెద్ద పెద్ద కణాలు కూడా ఉన్నాయి. మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ మనం పరిశీలిస్తే అత్యంత పెద్ద కణం ఉన్నటువంటి జీవి ఏంటయ్యా అంటే ఉష్ణపక్షి. ఈ ఉష్ణపక్షి పెట్టేటువంటి అండం ఈ పిండ కణం. ఇది ఈ చేతుల్లో ఉన్న చూసారా, ఇది పిండ కణం. ఒకే కణం. సజీవుల్లో మన మొత్తం మీద ఎక్కువ పెద్ద సైజు గల కణాన్ని పెట్టేటువంటి జీవి ఈ ఉష్ణపక్షి. ఇది అండం యొక్క కణము, పిండం యొక్క కణము. ఇది దాదాపు 15 నుంచి 20 సెంటీమీటర్లు పొడుగుంటుంది. అంటే మీ చిన్న జామెట్రీ బాక్స్లో ఉండే స్కేల్ కన్నా కూడా పెద్దదన్నమాట.
కాబట్టి ప్రపంచంలోనే ఇది హైయెస్ట్ రికార్డుగా పెద్ద కణంగా మనం చెప్పుకుంటాం. ఇప్పుడే నిజకేంద్రక జంతు కణంలోకి వద్దాం. ఈ నిజకేంద్రక జంతు కణం అనేది కేంద్రకం ఉన్నటువంటి కణం అని తెలుసుకున్నాం కదా. ఇందులో అనేక భాగాలు ఉంటాయి. చూసారా, ఇందులో ఎన్నో భాగాలు ఉన్నాయి. ఇది మైటోకాండ్రియా, శక్తాగారాలు, అలాగే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, కేంద్రకము, కేంద్రకముపై రంధ్రాలు, మరి ప్లాస్మా పొర, ఇలా చూడండి ఎన్నో రైబోజోములు, ఇలా ఎన్నో భాగాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా లైసోజోములు, సూక్ష్మతంతువులు, ఇవన్నీ కూడా దాదాపు 12 కణాంగాలు ఉన్నాయి. కణమే చిన్నదైతే ఆ కణం లోపల ఇంకా చిన్న చిన్న బుల్లి కణాంగాలు ఉండి అవి రకరకాల విధులకి నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇది చూడండి, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఎలా అంటే కణం ఒకటే కానీ అందులో అనేక రకాల దాదాపు 12 రకాల కణాంగాలు ఉన్నాయి. వీటికి అవి వేరుగా ఉంటాయి. అన్ని వేరుగా ఉన్నా ఏకత్వంతో ఉన్నాయి. అదే ఏకత్వం. ఏకత్వమైన కణంలో భిన్నత్వం ఏంటంటే మళ్ళీ 12 కణాంగాలు ఉండి వీటికి అవి పనిచేస్తున్నాయి. మన శరీరంలో ఉన్న కణంలాగానే మనం కూడా ప్రవర్తిస్తున్నాం. మన భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉండి అనేక రాష్ట్రాల్లో అనేక మతాలు కులాలు ఉన్నప్పటికీ కూడా కులాలు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా మనమంతా ఒకటే. ఎవరైనా మిమ్మల్ని ఎవరు అంటే నేను భారతీయుడిని అని చెప్పాలి. అదే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఇప్పుడు ఈ కణాల ఉన్నటువంటి కణాంగాలు ఏవే ఉన్నాయో అవి ఎలా అవి ఏ ఆకారంలో ఉన్నాయో వాటి వల్ల లాభం ఏంటో అవి చేసే పని ఏంటో ఒక చిన్న రూపకంలో చూద్దామా. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, 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 భిన్నత్వంలో. హాయ్, నా పేరు మైటోకాండ్రియా. అదేనండి శక్త్యాగారాలు అంటే పవర్ హౌస్. ఎందుకంటే కణానికి కావలసినంత శక్తిని నేనే పుట్టిస్తాను. నేను పిండి పదార్థాలని, క్రొవ్వు ఆమ్లాన్ని ఆక్సీకరణం చేసి శక్తిని విడుదల చేస్తాను. నేను ఎలా ఉంటానో తెలుసా? గుండ్రంగా కానీ సన్నగా పోగులా ఉంటాను. నాలో మాత్రిక ఉంటుంది. అందులో కొంచెం DNA, కొంచెం RNA ఉంటాయి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఉండేదా ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, అదేకత్వంలో భిన్నత్వం. నమస్తే అండి, నా పేరు లైజోజోములు. నేను గుండ్రంగా ఉండి ఒక త్వచంతో కప్పబడి ఉంటాను. నా పొట్ట నిండా ఎంజైమ్లు ఉంటాయి. వాటితో నేనేం చేస్తానో తెలుసా? పిండి పదార్థాలను, ప్రోటీన్లను, కేంద్రకాలను విచ్ఛిన్నం చేస్తాను. సరళ పదార్థాలుగా మారుస్తాను. అలా మారిన సరళ పదార్థాలు కణంలో శక్తిని పుట్టించడానికి, కణం పెరుగుదలకు ఉపయోగపడతాను. నా వల్ల మీకు ఒక గొప్ప ఉపయోగం ఉందండి. అదేమిటంటే మీరు తిన్న ఆహార పదార్థాలని జీర్ణం చేయడానికి నేను ఎంతగానో ఉపయోగపడతాను. మరి నన్ను గుర్తుంచుకుంటారు కదూ? భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో మీకు తెలీదు కదూ, నా పేరు రైబోజోములు. నా పుట్టుక ఎలా జరిగిందో చెప్తాను వినండి. నేను RNA, అదేనండి రైబో న్యూక్లిక్ ఆమ్లం మరియు ప్రోటీన్ల వల్ల ఏర్పడ్డాను. నిజానికి నేను గోళాకారంలో కానీ హృదయాకారంలో కానీ ఉంటానండి. నేను స్వేచ్ఛగా కానీ గుంపులుగా కానీ నా స్నేహితురాలు అంతర్జీవ ద్రవ్యజాలంతో అతుక్కొని ఉంటానండి. నేను గుంపులుగా ఉన్నప్పుడు నన్ను పాలిజోమ్లు అంటారు. నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడతాను. ఇక ఉంటానండి. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వం. చూడండి, మరి ఇప్పుడు మీ ముందు సజీవంగా ఈ మైటోకాండ్రియా వచ్చి తన గురించి పరిచయం చేసుకుంది.
చూశారు కదా, శక్తాగారం అని దీన్నే అంటారు. ఇదే మైటోకాండ్రియా. మన శరీరంలో శక్తి ఏర్పడిందంటే ఈ మైటోకాండ్రియాలోనే ఏర్పడుతుంది. ఈ మైటోకాండ్రియాలోనే శక్తి దాచబడి ఉంటుందన్నమాట. శక్తికి మూలాధారం మైటోకాండ్రియా. అలాగే లైసోసోమ్, స్వయం విచ్చిత్తి సంచులు అంటారు వీటిని. ఈ పాత్ర కూడా మేము పరిచయం చేసుకుంది ఇప్పుడు. అలాగే రైబోజోములు. ఈ రైబోజోములు ప్రోటీన్ల సంశ్లేషణానికి ఎంతగానో ఉపయోగపడతాయి. విడిగా ఉండేటువంటి ఫ్రీ రైబోజోమ్స్ కొన్ని ఉంటాయి. గుంపులుగా ఉంటేనేమో వాటిని ఇదిగో ఇలా పాలిజోములు అని అంటారని చెప్పి తను పరిచయం చేసుకుంది కదా. మరి ఈ తర్వాత మరికొన్ని కణాంగాల గురించి మనం తెలుసుకుందాం. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. నమస్తే, నేనెవరో ఊహించగలరా? నేనేనండి, అంతర్జీవ ద్రవ్యజాలాన్ని. నేను కణంలో నాళాల వంటి ఆకారంలో ఉండి కణమంతా వ్యాపిస్తానండి. నా నాళాల మధ్య ఉన్న స్థలాన్ని ల్యూమెన్ అంటారు. ల్యూమెన్ ఒక త్వచంతో కప్పబడి ఉంటుంది. మరో విషయం అండోయ్, నాలో 2 రూపాలున్నాయి. నేను రైబోజోములతో అతుక్కొని ఉన్నప్పుడు నన్ను గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటారు. మరి నేను అప్పుడు ఏం చేస్తానంటే ప్రోటీన్ల సంశ్లేషణానికి సహాయపడతాను. ఇక నా 2వ రూపాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటారు. నేను ఆ రూపంలో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే లిపిడ్ల సంశ్లేషణానికి సహాయపడతాను. మీకు నేను గుర్తుంటాను కదూ. ఈ అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మర్చిపోకండి. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. నమస్తే, నేను అస్థిపంజరం కాని అస్థిపంజరాన్ని. మరెవరో చెప్పుకోండి. అవును, నేను కణద్రవ్య పంజరాన్ని. సైటోస్కెల్టన్ అన్నా నేనే. నేను తంతువుల రూపంలో కణమంతా వ్యాపించబడి ఉంటాను. కణానికి యాంత్రిక బలాన్ని ఇచ్చేది నేనే. అంతేకాదు, కణ కదలికల్లో కూడా నేను పాల్గొంటాను. మీకు విచిత్రం చెప్పనా? నాలో 3 రూపాలున్నాయి. 1 సూక్ష్మనాళికల రూపం, 2 సూక్ష్మతంతువుల రూపం, 3 మధ్యస్థంతువులు. మరి ఈ కణద్రవ్య జాలాన్ని గుర్తుంచుకుంటారు కాదు. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. హలో, నా పేరు ప్లాస్మాపర. ఇప్పటిదాకా మీరు పరిచయం చేసుకున్నారే కేంద్రకము, అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టలు, మైటోకాండ్రియా. వాళ్ళ చుట్టూ ఆవృతమై తిరుగుతూ రక్షణ కవచంలా ఉంటాను. ప్లాస్మాపర అయిన నేను ఎలా పుట్టానో తెలుసా? అనేక ఫ్లాస్టిడ్లు రిక్తికల కలయిక వల్ల ఏర్పడ్డాను. నేనెప్పుడు కణం లోపలి పరిసరాల్లో కణం ప్రక్కనున్న కణం నుండి ప్రక్కనున్న కణాలను వేరు చేస్తూ రక్షిస్తూ ఉంటాను. అందువల్ల కణంలోని అనేక అణువులు బయట కణంలోని అణువులు కలిసిపోకుండా సహకరిస్తాను. ఈ ప్లాస్మాపరిని బాగా గుర్తుంచుకుంటారు కదా. చూసారా, ఇప్పుడు మరో 3 పాత్రలు మీ ముందుకు వచ్చినాయి. అదే ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఈ అంతర్జీవ ద్రవ్యజాలంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని, రెండోది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటాం. ఎలా అంటే ఈ అంతర్జీవ ద్రవ్యజాలం చుట్టూ గనక ఈ యొక్క రైబోజోమ్స్ అంటుకొని ఉంటే వాటిని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అంటాం. అలాగే ఈ కణద్రవ్య పంజరం, ప్రతి ఆకులో ఈనెల ఎలా ఉండే అస్థిపంజరంలా దానికి రక్షణ ఇస్తున్నాయో అలాగే ప్రతి కణంలో కూడా మన శరీరంలో ఈ కణద్రవ్య పంజరం వ్యాపించి ఉండటం వల్లనే కణాలు ఆరోగ్యంగా, బలంగా, దిట్టంగా ఉంటున్నాయి. ఎప్పుడైతే చూడండి ఈ బొమ్మలో ఈ పక్కన బారుకు ఉంది చూసారా, ఇదే ప్లాస్మా పొర. అంటే ప్రతి కణాల్లో పడినటువంటి కణాంగాలన్నింటినీ కూడా కాపాడుతూ ఒక రక్షణ కవచంలా ఉండేదే ఈ ప్లాస్మా పొర. ఒక రక్షణ కవచంగా మనం దీన్ని భావించవచ్చు. ఈ రక్షణ కవచానికి అక్కడ ఈ ప్లాస్మా పొరకి పక్కన రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాల ద్వారా తక్కిన కణాలతో సంబంధాలు ఏర్పరచుకునేందుకు అవకాశం ఉంటుంది. నమస్కారం అండి, నా పేరు సెంట్రోజోమ్. నాలో 2 సెంట్రియోల్స్ ఉంటాయి. నేను జంతు కణాలలో మాత్రమే ఉంటాను. నేను వాటి సమవిభజనలో నా పాత్ర ఎక్కువగా కనపడుతుంది. మరొక ముఖ్యమైన విషయం అండి, నేను కేంద్రకానికి పైన ఉంటాను. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం,
భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. నమస్తే, నా పేరు గాజీ సంక్లిష్టం. నిజానికి నేను నాళాల ఆకారంలో ఉంటాను. నాలోని మధ్య కుహరాన్ని కప్పి ఒక పొర ఉంటుంది. ఇంతకీ నా వల్ల లాభం ఏమిటో మీకు తెలుసా? నేను కణం లోపల ప్రోటీన్లను, అదేనండి మాంసకృతులను స్రవించడంలో సహాయపడతాను. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. నా పేరు కేంద్రకం. కణం అనే సామ్రాజ్యానికి నేనే మహారాణిని. మీ శరీరానికి తలెంత ముఖ్యమో కణానికి నేను అంతే ముఖ్యం. నా చుట్టూ 2 త్వచాలుంటాయి. వాటిని కేంద్రక త్వచాలు అంటారు. నా లోపల క్రోమాటిన్ అనే పొర సన్నని పొచలతో నిర్మితమై ఉంటుంది. దాని లోపల డిఎన్ఏ, ప్రోటీన్లు అని ముఖ్యమైన భాగాలుంటాయి. డిఎన్ఏ అంటే జన్యు పదార్థం అండి. ఇది ప్రోటీన్ పదార్థానికి కావలసిన సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాదండి, కణానికి కావలసిన ముఖ్యమైన పనులను నియంత్రించే సమాచారం కూడా ఉంటుంది. ఈ సమాచారం అనేది చిన్న చిన్న ప్రత్యేకించిన ప్రామాణికాలుగా ఉంటుందనుకోండి. వాటినే అతి ముఖ్యమైన జన్యువులు అంటారు. అవి చాలా ముఖ్యమైనవండోయ్. నాలో కేంద్రకములనే గుండ్రటి భాగం కూడా ఉంటుంది. మీకు విషయం తెలుసా? కణ విభజన సమయంలో క్రోమాటిన్ పదార్థం పుల్లల్లాగా మారుతుంది. అప్పటి నుంచి వీటిని క్రోమోజోమ్స్ అంటారు. వెరసి నేను జీవక్రియలన్నిటినీ నియంత్రించే మహారాణిని, మహారాజుని కూడా. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. సో ఇంతటితో మన కణంలో ఉండేటువంటి కణాంగాలు అతి ప్రధానమైనవి ఏంటో, వాటి లక్షణము, అవి ఉండేటువంటి తీరు తెన్నులు, వాటి వల్ల లాభాలు, వాటి ఆకారాలు క్షుణ్ణంగా తెలుసుకున్నారు కదా. మరి వాళ్ళందరూ కోరుకున్నట్లు వాటన్నిటిని మీరు గుర్తుపెట్టుకుంటారు కదా. ఇదిగో ఈ సెంట్రోజోమ్ ఇందాక మీకు ముందు పరిచయం అయింది. అలాగే గాల్జీ సంక్లిష్టం ఇలా ఉంటుంది కణం లోపల. వీరు మిమ్మల్ని పరిచయం చేసుకున్నారు. చివరిగా కేంద్రకం. మరికి మన శరీరం మొత్తానికి తల ఎంత ముఖ్యమో కణానికి కేంద్రకం అంత ముఖ్యమని, దాని యొక్క ప్రాశస్త్యం ఏంటో ఇందాక పాప మీ ముందు చెప్పింది కదా. ఈ కణాంగాలన్నీ ప్రతిదీ కూడా చక్కగా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వృక్ష కణానికి, జంతు కణానికి అతి కొద్దిపాటి తేడాలు ఉన్నాయి, అవి చూద్దాం. చూడండి, అది వృక్ష కణం అయితే ఇక్కడ చూడండి కణకవచం. ఈ కణకవచం కేవలం వృక్ష కణాల్లో ఉంటుంది, జంతువులో ఉండదు. అలాగే రిక్తికలు అనేవి వృక్ష కణాల్లో ఉంటాయి, అది జంతువుల్లో ఉండవు. కానీ కేవలం ఏకకణ జీవుల్లో మాత్రమే కనిపిస్తాయి ఈ రిక్తికలు. మూడో భాగము ఈ ప్లాస్టిడ్లు. ఈ ప్లాస్టిడ్లు వృక్ష కణాల్లో ఉంటాయి, జంతు కణాల్లో మాత్రం ఉండవు. అలాగే సెంట్రియోల్స్ అనేవి కూడా వృక్ష కణాల్లో ఉండవు, జంతు కణాల్లో ఉంటాయి. ఈ యొక్క తేడా ప్రకారం పరిశీలిస్తే అన్ని భాగాలు మొక్కలకి, జంతువులకి సమానమే. కానీ మొక్కల్లో ప్రత్యేకంగా కణకవచం ఉంటుంది, రిక్తికలు ఉంటాయి, ప్లాస్టిడ్లు ఉంటాయి. సెంట్రియోల్స్ మాత్రం ఉండవు. కానీ కేవలం కణ విభజన సమయంలో అప్పటికప్పుడు ఆపద్ధర్మం కింద ఏర్పడి ఆ కార్యక్రమం పూర్తయ్యాక మళ్ళీ యథావిధంగా అంతర్ధానం అవుతాయి. అదేవిధంగా జంతువుల్లో మనం పరిశీలించినట్టయితే జంతు కణాల్లో కూడా కణకవచం ఉండదు. రిక్తికలు మాత్రం ఏకకణ జీవుల్లో, మనం ఇందాక చెప్పుకున్నాం ఫస్ట్లో, మనం ప్లాస్మోడియము, అలాగే అమీబా, వీటిల్లో మాత్రం రిక్తికలు ఉంటాయి. అవి ఏకకణ జీవులు కాబట్టి వాటిల్లో మాత్రమే ఉంటాయి. ఉన్నత స్థాయి జీవుల్లో మాత్రం రిక్తికలు కనిపించవు. ఇప్పుడు మనం సూక్ష్మంగా కణకవచం గురించి, రిక్తికల గురించి, ప్లాస్టిడ్ల గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది వృక్షకణం. అనేక భాగాలు ఉంటాయి ఇందులో. బయట ఉండేటువంటి కణకవచం ఇది. దీనిలో అనేక కణాల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఒక రక్షణ కవచంలో ఉంటూ ప్రతి కణాన్ని రక్షిస్తూ ఉంటుంది. కణానికి ఈ రక్షణ కణకవచం ఉంటుంది. కవచంలా ఉన్నప్పటికీ మళ్ళీ సన్నని రంధ్రాల ద్వారా పక్క కణాన్ని నుంచి ఈ కణానికి సంబంధ బాంధవ్యాలు సన్నని పోచలతో ఉంటాయి. చూడండి, కణకవచము. వివిధ జీవులలో కణకవచము వివిధ నిర్మాణాలతోనూ వివిధ రసాయన పరిమాణాలతోనూ ఉంటాయి. అది ప్రతి కణానికి, ప్రతి ఒక్క వృక్షకణానికి కణకవచం ఉంటుంది. అయితే ఆ వృక్షకణం యొక్క కణకవచం ఏర్పడేటువంటి పదార్థం యొక్క నిర్మాణం వేరుగా ఉంటుంది. దాని రసాయనిక మరి ఫార్ములా కూడా వేరుగా ఉంటుంది. ఇది చూడండి, ఇది వివిధ జీవులలో వివిధ రకాల పిండి పదార్థాలతో నిర్మితం చెంది ఉంటుంది. ఈ కణకవచం అనేది అన్ని జీవుల్లో ఒకలా కాకుండా ఒక్కో జీవిలో ఒక్కో రకంగా ప్రధానంగా పిండి పదార్థంతోనే తయారవుతుంది. అటు వాటిలో తేడాలు ఉన్నాయన్నమాట. ఈ పాయింట్ చూద్దాం. బ్యాక్టీరియాలో సెల్యులోస్తో నిర్మితమైన కణకవచం ఉండదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన విషయం. బ్యాక్టీరియాలో కణకవచం ఉంది, మనం ఇందాక చూసాం బొమ్మలో. అయితే ఆ కణకవచంలో మాత్రము సెల్యులోజ్ లేదు. ఇది చూడండి, ఉన్నత శ్రేణి మొక్కలలో ఇది సెల్యులోజు, హెమిసెల్యులోజు,
పెక్టిన్, లిగ్నిన్ మరియు సూబరిన్లతో నిర్మితమై ఉంటుంది. వినండి అయితే, మరి కేవలం ఉన్నత స్థాయి జంతువుల్లో, ముఖ్యంగా ఉన్నత స్థాయి మొక్కల్లో ప్రతి మొక్క కణానికి కణకవచం ఉంటుంది కదా, వాటిల్లో మాత్రం ఈ కణకవచంలో సెల్యులోజు, హెమిసెల్యులోజు, పెక్టిన్ అనేటువంటి లిగ్నిన్ మరియు సూబరిన్ పదార్థాలతో అవి ఏర్పడతాయి. ఇది మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది. ఇది ఇతర కణాలతో ప్లాస్మోడెస్మేటా అనే చిన్న నాళాల ద్వారా సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకు ఈ కణకవచం అంటే కణానికి బలాన్ని ఇచ్చేందుకు. ఒక చిన్న కణము మరి శరీరాన్ని, ఆ కాండాన్ని, కొమ్మల్ని, ఆకుల్ని భరించాలి అంటే దానికి శక్తి కావాలి. ఆ శక్తి కణకవచం ఉండటం వల్లనే, యాంత్రిక శక్తి వల్ల ఆ చెట్లు ఆ కణాల సహాయంతో మోస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, రిక్తికలు ఇవి మొట్టమొదట కణం చిన్నదిగా ఉన్నప్పుడు చిన్నవిగా పుడతాయి. కణం పెరిగే కొద్దీ దానికి పక్కపక్కన ఉన్నటువంటి రిక్తికలన్నీ కలిసి ఒక పెద్ద రిక్తిక అయిపోతాయి. ఈ రిక్తిక లోపల రసం ఉంటుంది. ఆ రసంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇటువంటి పదార్థాలు కూడా ఉంటాయి. వర్ణద్రవ్యాలు ఉంటాయి, విసర్జక పదార్థాలు కూడా ఉంటాయి. ఇలా ఉండటం వల్ల మరి మొక్కలకు చాలా ఉపయోగము. మరి విసర్జక పదార్థాలని దాచి ఉంచి నిదానంగా బయటకు పంపించేందుకు సహాయపడతాయి. ఒక్కోసారి ఈ విసర్జక పదార్థాలే మనకి ఉపయోగంగా మార్కెట్లో సెంట్రల్లా ఉపయోగపడుతుంటాయి. రిక్తికలు చూద్దాం. ఇవి కణరసంతో నిండి ఒక పొరతో చుట్టబడిన సంచుల వలె ఉంటాయి. కొత్తగా ఏర్పడిన కణాలలో రిక్తికలు చిన్నవిగా ఉంటాయి. రిక్తికలను అంటిపెట్టుకుని ఉన్న పొరని టోనోప్లాస్ట్ అంటారు. ఆ పొరనే టోనోప్లాస్ట్. ఇది ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పొరలన్నీ పదార్థాలకు మాత్రమే లోపలికి ప్రవేశిస్తుంది. అంటే ఈ పొర కొన్నిటి మాత్రమే లోపల రాణిస్తుంది, కొన్ని పదార్థాలను లోపలికి రానివ్వదు. అలాగే రిక్తికలోని రసంలో కార్బోహైడ్రేట్ ఉందా చెప్పుకున్నాం, అమినో ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయని చెప్పుకున్నాం. లేకపోతే ప్లాస్టిడ్లు మొక్కల్లో 3 రకాలు ఉంటాయి. అవే ల్యూకోప్లాస్ట్లు, క్లోరోప్లాస్ట్లు, క్రోమోప్లాస్ట్లు. ల్యూకోప్లాస్ట్లు అంటే ఇక్కడ తెల్లగా ఉన్నదే ల్యూకోప్లాస్ట్. ఇక్కడ ఇవి ల్యూకోప్లాస్టులు. ముఖ్యంగా దుంపల్లో, వేళ్లల్లో, కాండం మధ్యలో ఉంటాయి ఈ ల్యూకోప్లాస్టులు. అయితే ఈ ల్యూకోప్లాస్ట్ చెప్పాం కదా, గుండ్రంగా కానీ, పుల్లలా కానీ, కోడిగుడ్డ ఆకారంలో కానీ ఉంటాయి. ఇవి ఆహారాన్ని నిల్వ చేసేందుకు సహాయపడతాయి అన్నమాట. లేకపోతే హరిత రేణువులు. మనం చూస్తున్న ప్రతి మొక్క ఆకుపచ్చగా ఉంది అంటే దానికి కారణం ఈ ఆకుపచ్చని పదార్థం ఉన్నటువంటి ఈ యొక్క హరిత రేణువులే. వీటిని క్లోరోప్లాస్ట్లు అని అంటాం అన్నమాట. తర్వాత క్రోమోప్లాస్ట్లు. మనం ఒక విచిత్రం ఏంటంటే, మరి మిరపకాయ ఉంది, పచ్చిమిరపకాయ మరి చిన్నదిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది, పండే కొద్దీ ఎర్రగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే క్రోమోప్లాస్టులు. ఈ క్రోమోప్లాస్టులు మరి తెలుపు, ఆకుపచ్చ కాక మిగిలిన అన్ని రంగుల్లో ఉంటాయి. ఉదాహరణకి మరి టమాటా తీసుకుంటే లేత టమాటా తెలుపు రంగులో ఉండి, మరి కొంచెం ముదిరాక ఆకుపచ్చ రంగులో ఉండి, పండాక ఎరుపు రంగులోకి వస్తుంది. చూసారా, ఇది క్రోమోప్లాస్ట్ ఇక్కడికి వచ్చేసింది. ఇలా రంగురంగులు మారడానికి కారణం క్రోమోప్లాస్టులు. వీటి వల్ల పూలకి, ఫలాలకి రకరకాల రంగులు వస్తుంటాయంటే వాటికి మూలాధారం ఈ క్రోమోప్లాస్టులు. కస్తూరిబా గాంధీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నిజ కేంద్రిక జంతుకణం రూపకాన్ని వీక్షించారు. ఇందులోని పాత్రధారులు కామాక్షి, ప్రశాంతి, వాహిద, శ్వేత, లావణ్య, స్వజా లక్ష్మి, సల్మా, భాజీ, శాంభవి మొదలగువారు. ఇప్పటిదాకా మీరు చిన్నారులు, ఇప్పటి వరకు మనం వృక్షకణంలోను, జంతుకణంలో ఉన్నటువంటి విభిన్న కణాంగాల గురించి తెలుసుకున్నాం కదా. మీరు ఇంటికి వెళ్ళాక వృక్షకణం యొక్క బొమ్మ, జంతుకణం యొక్క బొమ్మ, బ్యాక్టీరియా బొమ్మలు వేసి మీ ఉపాధ్యాయునికి చూపించండి. మళ్ళీ ఈసారి కలుసుకున్నప్పుడు ఇంకా కొత్త విషయాలు మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.